నమస్తే మై డియర్ వెల్ విషర్స్. మీరు ఎలా ఉన్నారు? మీరు బాగుండాలండి. మీరు బాగుంటేనే నేను బాగుంటాను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నాకు మీరు చేయూతనిస్తే ఇంకా సంతోషిస్తాను. ఈరోజు మన ఆర్డర్ వచ్చేసి చికెన్ పికిల్ అండ్ గోంగూర చికెన్ అండి. ఇప్పుడు చికెన్ చల్లారిపోయిందండి. ఈ పోయిన దాంట్లో నిమ్మకాయ రసం వెయ్యాలి. అందుకనేసి అది చూస్తున్నాను. ఇది ఇక్కడ వచ్చేసి గోంగూర చికెన్. ఇందులో ఒక మసాలా కలిపాను. చల్లారిన తర్వాతనే మసాలా, కారం ఇవన్నీ కలపడం ఉంటుందండి. అంతేకాకుండా గోంగూర కూడా చల్లారాలి. సో, ఈ ప్రాసెస్ ఏంటి అంటే గోంగూర చికెన్‌కి, చికెన్ పికిల్‌కి డిఫరెంట్ ఏంటంటే చికెన్ పికిల్ స్టవ్ మీద ఉండగానే వేడి వేడిగానే అన్నీ అంటే కుక్ అవుతుంటేనే మసాలాలన్నీ కలపాల్సి ఉంటుంది. ఒక చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మకాయ రసం పిండాల్సి ఉంటుంది. కానీ గోంగూర చికెన్‌లో మాత్రం అలా ఉండదండి. ఒక అల్లం పేస్ట్ అండ్ చికెన్ బాయిల్ అయిన తర్వాత అదే స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాతనే గోంగూర అయినా సరే, మసాలాలు అయినా సరే కలపాల్సి ఉంటుంది. ఇక్కడ వీళ్ళు గోంగూర ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు గోంగూర మెల్ట్ అయిపోవాలన్నారు. పిల్లలు అలా నోటికి తగులుతుంటే, పంటికి తగులుతుంటే ఇష్టపడట్లేదు అనేసి పేస్ట్ లాగా చేయమన్నారు. అందుకే పేస్ట్ లాగా చేశానండి.